అండి, ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ మన ఛానల్లో ఒక స్పెషల్ ఐటెం అయితే చూపిస్తాను. ఇదైతే మా అమ్మమ్మ రెసిపీ. దానికోసం అయితే ఒక కట్ట తోటకూర, ఒక 10 వెల్లుల్లిపాయలు, ఒక 10 ఎండుమిర్చి, చింతపండు, కరివేపాకు, ఒక ఉల్లిపాయ, ఒక టమాటా ఇవైతే రెడీగా చేసుకొని పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ ప్యాన్ ఆన్ చేసి అందులో ఒక హాఫ్ స్పూన్ ఆయిల్, హాఫ్ స్పూన్ జీలకర్ర, అలాగే 10 ఎండుమిర్చి కూడా వేసి ఫ్రై చేసి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇంకో స్పూన్ ఆయిల్ వేసి ఉల్లిపాయ టమాటా కూడా మగ్గించుకొని తోటకూర, చింతపండు, ఉప్పు, పసుపు, 10 వెల్లుల్లి రెబ్బలు వేసి 5 మినిట్స్ మూత పెట్టి అయితే మగ్గించుకోవాలండి. అండ్ రెడీ అయ్యాక చూడండి ఇదైతే ఇలా అవుతుంది. అండ్ నెక్స్ట్ అవి మనం ఎండుమిర్చి అవి పెట్టుకున్నాం కదా, అవి నీట్గా పౌడర్ చేసి పెట్టుకోవాలి. అవి పౌడర్ చేసుకున్నాక అందులో ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి అయితే వేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇది కూడా వేసుకొని కచ్చబిచ్చగా మిక్సీ అయితే పెట్టుకోవాలి. 60 సెకండ్స్లో అయితే రెసిపీ చూపించడం చాలా కష్టం, సో ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ మళ్ళీ ఒక 1 స్పూన్ ఆయిల్ వేసుకొని తాలింపు పెట్టేసుకుంటే మన తోటకూర పచ్చడి రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.